జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. దరిద్రపు పెద్దమ్మ నెత్తిన కూర్చున్నట్టే. అవును మమ్మీ, నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడ ధరణిని కలిసినప్పుడల్లా ఏదో ఒక బ్యాడ్ జరుగుతూనే ఉంది. అందుకే కదరా నేను భయపడేది. అందుకేగా దాన్ని ధరణి దగ్గరికి రానివ్వద్దు అని శారదకి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అమ్మమ్మమ్మమ్మమ్మ, మామూలు మనిషి కాదు. చూపు తగిలితే నల్లరాళ్లు పగిలిపోతాయన్నట్టు దాని కళ్ళు పడ్డాయి అంటే ఎవ్వరైనా కాకావికలమైపోవాల్సిందే. మాటలు తీయగా మాట్లాడుతుంది, మనసు నిండా విషమే. అదే చెడ్డ ప్రభావం చూపిస్తూ ఉంటుందిరా. ఇదిగో, నువ్వు ధరణి మేలు కోరేదానివే అయితే దాన్ని ఇంకోసారి ఈ చుట్టుపక్కల ఛాయలకు కూడా రానివ్వకు. ఎస్ మమ్మీ, ఇదొక్కటే కరెక్ట్ మందు. నేను వద్దనే చెప్తున్నాను. వాళ్ళు చచ్చుకుని వస్తున్నారు. ఇక లాభం లేదు. వాళ్ళ మొహాన తలుపులు వేసి రావడానికి వీల్లేదు అని చెప్పేయడమే. అది బెస్ట్. ఇంకోటి, ఇది ఇలాగే కంటిన్యూ చేయి. సంత దొరికినప్పుడల్లా ఇలాగే జనని గురించి చెట్టగా ధరణి బుర్రలోకి ఎక్కించు. జనని మీద ధరణికి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలు రానివ్వకూడదు. ఓకేనా? సరే. ధరణి, నువ్వు కూడా ఆవిడికి కలిసే ఛాన్స్ ఇవ్వకు. ఈసారి ఎదురు పడితే మొహం తిప్పుకొని వెళ్ళిపో. తూ అన్నా తుడిచేసుకుని వచ్చే సిగ్గులేని మనుషులు వాళ్ళు. వాళ్లతో స్నేహం బాగుపడినివ్వదు. అర్థమైందా? ఆ మాటలు అమ్మ కాబట్టి భరించింది. కానీ మరొకరైతే అప్పుడే అక్కడే దవడలు వాచిపోయేలా కొట్టేవారు. ధరణికి జనని మీద ఎందుకంత కోపం? సాయం చేస్తే కూడా అంత తప్పుగా మాట్లాడమేంటి? ఏదైనా తనకి జనని తన కన్న తల్లి అని తెలియకపోవడం వల్లే. చెప్పే టైం ఏమో ఇంకా రాలేదు. ఎలా వాళ్ల మధ్య రోజు రోజుకి ఏర్పడుతున్న దూరం ఎలా దగ్గర చేయాలి? ధరణి మనసులో జనని మీద ఉన్న అభిప్రాయాన్ని ఎలా మార్చాలి? ఇలా అంది అని మధు చెప్పగానే నేను భరించలేకపోయా. పాపం జనని ఎంత బాధపడుతుందో, ఎలా భరిస్తుందో. గునా గారు, ఎవరికి వాళ్ళు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మిస్అండర్స్టాండింగ్స్, డిస్టర్బెన్స్ పెరగడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. ధరణి చాలా తప్పుగా బిహేవ్ చేస్తుంది. తను అమ్మని అన్న మాటలు నేను వినలేకపోయాను. అలా ధరణి మాట్లాడుతూ ఉంటే సహించలేకపోయాను. ధరణి కాక మరెవరైనా అలా మాట్లాడుంటే నేనేం చేసేదాన్నో నాకే తెలీదు. ధరణి కాబట్టి బతికిపోయింది. ఈ విషయంలో మాత్రం ధరణి ఖచ్చితంగా అమ్మకి సారీ చెప్పి తీరాల్సిందే. అయినా ఎన్నాళ్ళండి ఇలా ఎన్నాళ్ళు? అంటే నాకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో ధరణికి నిజం చెప్పలేదు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసాయి కదా. అయినా ఎందుకు ధరణికి చెప్పడానికి లేట్ చేస్తున్నారు? నువ్వు చెప్తుంటేనే నాకు చాలా కోపం వచ్చింది. స్పాట్లో ఉన్నదానివి
నీ ఆవేశానికి అర్థం ఉంది. అర్థం ఉంది అర్థం లేదు అనేది సబ్జెక్ట్ కాదండి. అర్జెంటుగా ధరణికి మీరే కన్న తల్లిదండ్రులు అని చెప్పండి. అలా అయితేనే తనలో రియలైజేషన్ వస్తుంది. లేకపోతే ఇంకా ఇంకా అమ్మ మీద కోపం పెంచుకుంటుంది, అమ్మని విలన్లా చూస్తుంది. నాకు చెప్పాలని ఉందమ్మా. కాకపోతే మీ నాన్న ప్రతాప్ గారు వచ్చేదాకా నేను జనని ఎవ్వరూ ఈ విషయం ధరణికి చెప్పొద్దని నిర్ణయం తీసుకున్నాం. సడన్ గా చెప్పినా ధరణి పెడర్దాలు తీస్తుంది కానీ అర్థం చేసుకోదు. ముందు ప్రతాప్కి చెప్పి అతను అన్ని విధాలా కన్విన్స్ అయిన తర్వాత తను నిజమా అబద్ధమా అని తేల్చుకొని నిజమని నమ్మాకే చెప్దామని ఆగుతున్నాం. కానీ ఈలోపు ధరణి జననీని ఇంతలా ద్వేషిస్తూ అంతంత మాటలు మాట్లాడడం బాధాకరంగా ఉంది. నువ్వన్నట్టు ఇంకా ఇంకా లేట్ చేస్తూ గ్యాప్ పెంచడం కరెక్ట్ కాదు. ఈ ఇష్యూని నేనే రిజాల్వ్ చేస్తాను. నేనే అన్ని కరెక్ట్గా సెట్ చేస్తాను. ఎలా సెటిల్ చేస్తారు? అదే ఆలోచిస్తున్నా. ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా మర్చిపోను. వాళ్ళని అలా ఊరికే వదిలిపెట్టను. ఇద్దరిని దగ్గర చేయడమే నా టార్గెట్. గుణ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పు గుణ. అక్క, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావు కదా? లేదురా, ఇప్పుడే ధరణిని చూద్దాము అని వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓ, ధరణి ఇంట్లో ఉన్నావా? అయితే ధరణిని తీసుకుని వెంటనే మన ఇంటికి రా. ఏంటి గుణ, ఏమన్నా? ధరణిని తీసుకుని ఇంటికి రావాలా? ఎందుకు గుణ? ఎందుకో ఏంటో నువ్వు ముందు ధరణిని ఇంటికి తీసుకొస్తే అక్కడ నీ క్లియర్గా అర్థమవుతుంది. చెప్పినట్టు చేయక్క, ప్రశ్నలు వేకు. అర్జెంటుగా తీసుకొనిరా. గుణ ఏంటి ధరణిని ఇంటికి తీసుకురమ్మంటున్నాడు? ఏమైంది? కాస్త సీరియస్గానే ఉన్నట్టున్నాడు. ఎందుకై ఉంటుంది? అది తెలిస్తే చెప్పేదాన్ని కదా. నాకే అర్థం కావడం లేదు. నన్ను అడుగుతావేంటి? మా ధరణి, గుణ నేను తీసుకురమ్మంటున్నాడు. వస్తావా? గుణ నీతో మాట్లాడాలంటున్నాడు. మీరేం మాట్లాడతారని అనుకుంటున్నారు? పెళ్లి విషయమేమో. కాదు. కాదా? మరి దేనికి రమ్మన్నాడంటావు? ఉంది కదా మీ మరదలు, గుణగారి భార్య, ఆ జనని దేవి గారు నా మీద మళ్ళీ ఏదో నూరు పోసుంటుంది. దాని గురించి నన్ను క్లారిఫికేషన్ అడగడానికే పిలుస్తున్నట్టున్నారు. పదండి వెళ్దాం. నేను ఆవిడ ఏమేం చేసిందో వివరంగా గుణగారికి చెప్పేస్తాను. పదండి. రా ధీరజ్. తనే సారీ చెప్పాలి అని అనడం పద్ధతిగా లేదు. నీ దృష్టిలో పెద్దవాళ్లకు వాల్యూ లేదా? నాన్నెందుకు చెప్తున్నారు? అమ్మ బాధపడే దాంట్లో వాస్తవం నీకు అర్థం కావడం లేదా? ఒక్క మాట సారీ చెప్తే నీ పొజిషన్ ఏమైనా పడిపోతుందా? నీ హోదా ఏమైనా తగ్గిపోతుందా? పెద్ద మనిషి చెప్పమన్నారు, చెప్పేస్తే పోన్లే అని ఒక్క మాట అనుకుంటే ఇంత చర్చ ఎందుకు? మధు, వదిలే. నీ
నేనేమీ బాధపడడం లేదు. దయచేసి వదిలేయండి. ఎందుకు ధరణిని అందరూ అలా స్ట్రెయిన్ చేస్తారు? ఇదే ఇదే మనుషుల ముందు ఒకలాగా, మనసులో మరొకలాగా, అందరిలో మంచిదానిలా నటిస్తూ లోపల మాత్రం క్రూయల్ గా థింక్ చేయడం, క్రిమినల్ లా ప్లాన్ చేయడం. మనసులో ఒకటి, బయట ఒకటి. ఇలాంటి అపరిచితుల క్యారెక్టర్లంటే నాకు పరమాసహ్యం. ఇలాంటి డబుల్ షేడెడ్ మనుషులకి పొరపాటున కూడా సారీ చెప్పను, సాయం కూడా చేయను. అసలు పాజిటివ్ గానే చూడను. ఆఖరికి ఇలాంటి వాళ్ళు ఆఖరి కోరిక అని అడిగినా, చేతులు జోడించినా ఒక చిన్న సాయం కూడా చేయబుద్ధి కాదు. అలాంటిది సారీ చెప్పాలా? చెప్పను. నేను చచ్చినా చెప్పను. జీవితంలో నటించే వాళ్ళంటే నాకు పిచ్చి కోపం. ఐ హేట్. ఇలాంటి క్యారెక్టర్లంటే నాకు అస్సలు నచ్చదు. ధరణి, ఇంకొకసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. ఆ నోటికి హద్దు పద్దు లేదా? ఎందుకు కంట్రోల్ తప్పి వాగుతున్నావు? అసలు నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నువ్వు అసహించుకునేది, ద్వేషించేది ఎవరిని అనుకున్నావు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో కాస్త సోయి ఉండాలి. చదువుకున్న దానివి, బుద్ధి జ్ఞానం ఉన్నదానివి. మాటలు మీరే నీ మీద అందరికీ అసహ్యం కలిగేలా చేసుకోకు. తను ఎవరని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నావు? ఆపు ఆపు, గొడవ ఎలాగైనా పెద్దది కాకుండా ఆపు, లేకపోతే మన కొంపు కొల్లేరవుతుంది. ఆపు. వద్దమ్మా, వదిలేయమ్మా. ఆ అమ్మాయి ఏదో ఆవేశపడుతుందని నువ్వు ఆవేశపడకు. ఈ ఆవేశాలు మనకెందుకు చెప్పు? అసలే నీ హెల్త్ కూడా బాగోలేదు. వాళ్ళు ఏమనాలనుకున్నారో అనుకొని నువ్వేం వెనుకు పట్టించుకోకు. మన దారిన మనం పోదాం, పద. రామ్మా. నువ్వు ఉండమ్మా. ఏంటసలు వాళ్ళు నోరు పారేసుకుంటుంటే, వాళ్ళు సారీ చెప్పమంటుంటే మనం తలుంచుకొని తప్పు చేసిన దోషుల్లాగా నిలబడాలా? అసలు వీళ్ళెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? నా జీవితం మీద పెత్తనం చలాయించడానికి వీళ్ళకేం అధికారం ఉంది? ఏ హక్కుతో సారీ చెప్పండి, క్షమాపణ అడగండి అంటున్నారు? ఈవిడేమో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా, తనెవరో తెలుసా అంటుంది. ఎవరావిడ? అమ్మవారా? చంపేస్తుందా? ఎవరు వీళ్ళు నన్ను కంట్రోల్ చేయడానికి? వీళ్ళ బలవంతమేంటి? నువ్వేంటి పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు? ఆవిడేమైనా గవర్నరా, ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా? మా అమ్మ చుట్టమా, మా నాన్న చుట్టమా? మా మంచి కోరింది ఇదేనా? నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి నా లవ్ ని, నా మ్యారేజ్ ని డిస్టర్బ్ చేయడం మంచి పనా? మా విషయంలో జోక్యం చేసుకోవడానికి ఈవిడెవరు? ఈవిడ తరపున మాట్లాడడానికి నువ్వెవరు? ఆ
ఆవిడకేదో నేను కన్న కూతున్నట్టు, ఆవిడ నాకేమో కన్న తల్లన్నట్టు బిహేవ్ చేస్తుంది. తనేమైనా నా తల్ల? ప్రేమ పంచి పెంచిందా, పెద్ద చేసిందా? ఆవిడెవరు? ఆవిడకి విలువ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఏదో ఒక్కసారి నన్ను కాపాడింది, మంచి మాటలు చెప్పిందని రెస్పెక్ట్ ఇస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మా బతుకుల్లో నిప్పులు పోయాలని చూస్తుంది. ఇలాంటి ఆవిడికి క్షమాపణ చెప్పాలా? మాతో ఏదో బంధమో బంధుత్వమో ఉంటే సరే, నువ్వు అన్నట్టు చెప్పడానికి వీలవుతుంది. ఈ రోజు వరకు నన్ను పెంచిన తల్లే ఒక్క మాట అనలేదు. నా మంచి కోరని వాళ్ళు నాకు ఏ విధంగా దగ్గర వాళ్ళు అవుతారని నేను రెస్పెక్ట్ ఇవ్వడానికి పిచ్చి పిచ్చిగా బాగుకు తల్ల అంటున్నా తల్లి 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 నవమాసాలు నిన్ను మోసిన కన్న తల్లి 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 పేగు బంధం తెంచుకున్న తల్లి తల్లి నీ రక్తం పంచిన కన్న తల్లి కనికరించేది నీ కన్న తల్లి క్షమాపణలు అడగమనేది నీ కన్న తండ్రి ఆ విషయం నీకు తెలుసా తెలీదు కాబట్టి నోరు జారుతున్నావు, పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు. కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడిగినా నువ్వు చేసిన తప్పు క్షమించరానిది. నీకు నిజం తెలియకపోవచ్చు, అయినా వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా, మాటకు విలువ ఇవ్వాలి కదా. నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా వాగితే సరిపోతుందనుకుంటున్నావా? తేనె తుట్టు మీద రాయి విసిరినట్టు మొత్తం నా ఆలోచనలన్నీ చెల్లా చెదురు చేసింది. మన గూడు చెదిరిపోయింది, మన తేనె తుట్టు రాలిపోయింది. గూడెక్కడా తేనె తుట్టెక్కడా? అదెక్కడ రాలింది, ఇదెక్కడ కూలింది? ఇందుకే నిన్ను చంపేయాలనుకునేది. బాధలో అది చేసిన మొదటి పని గురించి మాట్లాడుకుంటుంటే అదెక్కడా ఇదెక్కడా అని దిక్కులు చూస్తావే. నా బాధ గురించి కాస్త కూడా పట్టించుకోవా? అసలే బుర్ర పని చెయ్యక కళ్ళు కనబడక నేను బాధపడుతుంటే ఓహో, జరిగిన దానికి అప్సెట్ అయ్యి నీ ఆలోచనలు ఎలా చెదిరాయో కంపేర్ చేస్తున్నావా? సారీ శక్తి, అండర్స్టాండ్ చేసుకోలేకపోయాను. ఎంతైనా నాది చిన్న బ్రెయిన్ కదా, సారీ. ధీరజ్, ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా కూల్, కామ్ డౌన్. ఎవరికి ఏ నిజం తెలిస్తే మనకెందుకు చెప్పు? అసలు మనకెవరు ఇంపార్టెంట్? మనకి ఎవరితో పని? ఎవరికి మన మీద నమ్మకం ఉండాలి? ధరణికి. మధు చెప్పినా, జనని చెప్పినా, తరుణ్ చెప్పినా, గుణ చెప్పినా ధరణి నమ్మలేదు కదా. ధరణి నమ్మకపోవటానికి కారణం ఏంటి? మనం జననిని అంత బ్యాడ్ గా ధరణి దృష్టిలో ఫోకస్ చేసి పెట్టాం. షీస్ ఫిక్స్డ్. ధరణి జననిని ఎప్పుడు బ్యాడ్ గానే అనుకుంటుంది. దెర్ ఇస్ నో చేంజ్.
తను మారనంత వరకు మనకేం ప్రమాదం లేదు కదా. ధరణి మన గ్రిప్పులో ఉన్నప్పుడే మనం సొంతం చేసుకుందాం. ఒక్కసారి ధరణి నా సొత్తైతే వీళ్ళు అసలు అందరూ ఏం చేస్తారు మమ్మీ? ఆలోచించు, థింక్ అబౌట్ ఇట్. ఒరే ట్యూబ్ లైట్, ధరణి నమ్మలేదు. ఈ రోజు నమ్మలేదు, నిన్న నమ్మలేదు, ఇవాళ నమ్మలేదు. రేపు నమ్మకపోవచ్చు, కానీ ఆ తర్వాత దాని నమ్మకం మన మీద ఎన్నేళ్ళుంటుందిరా? ఆ నెక్స్ట్ డేనో ఏదో ఒక టైం, మన టైం బాగోలేని రోజు నమ్మేసిందనుకో, మన లైఫ్ కొలాప్సే కదా. నా స్టేటస్లు వుష్ కాకి. దానికి మన మీద నమ్మకం పోయేలోపు వీళ్ళు దానికి నచ్చజెప్పి వాళ్ళ గూట్లోకి తీసుకోకముందే చిలకని మనం మాయం చెయ్యాలిరా. ఆ చిలకని మనం మార్చుకోవాలి. అది వాళ్ళ పంజరంలోకి పోకుండా కాపాడుకోవాలి. వాళ్ళ మాటలు, దీని బుద్ధులు మార్చకముందే మన గూట్లో బంధించాలిరా. ధీరజ్, ఒక్కటి గుర్తుపెట్టుకోరా. మనకి ఈ నిజం ముందే తెలిసినట్టు ధరణి ముందు పొరపాటున కూడా నోరు జారకు. ఇక నుంచి ప్రతి క్షణం అది నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నాలన్నీ మనం నీరు కార్చాలి. భ్రమలంటూ కొట్టిపారేయాలి. వాళ్ళవి అబద్ధాలంటూ ప్రూవ్ చేస్తూ ఫిక్స్ అయిపోయేలా చెయ్యాలి. అర్థమైందా? మమ్మీ, అయినా ఇదంతా నువ్వు నాకు ఇంత వివరంగా చెప్పాలా మమ్మీ? నేనెవరు? ధీరజ్, సన్ ఆఫ్ ద గ్రేట్ క్రిమినల్ థాట్స్ ఉన్న ఉమెన్ శక్తి కొడుకుని. పొరపాటును కూడా లీక్ అవుతావు, ఓకేనా? ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను నెక్స్ట్ ఏం చేయాలో ఇంకా సీరియస్గా ఆలోచిస్తాను, ఓకేనా? ఓకే మమ్మీ. చాచి చెంప మీద కొట్టి అమ్మ కాళ్ళ మీద ధరణి పడేలా చేద్దాం అనుకున్నాను. అందుకే నిజం చెప్పాల్సి వచ్చింది. మీరు చెప్పాలనుకునే విషయం నాకు తెలీదు, కానీ నేనే తొందరపడ్డానేమో, తప్పు చేశానేమో అని అనిపిస్తుంది. ఆ విషయంగా నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను. ప్లీజ్ నన్ను క్షమించండి. మధు, ఇందులో నువ్వు సారీ అడగాల్సింది ఏమీ లేదు. క్షమించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ఏ తప్పు చేయలేదు. అస్సలు బాధపడకు. నువ్వు అలా మాట్లాడడం నీ తప్పు కాదమ్మా. మీ అమ్మ నీకు పంచిన ప్రేమ, తన మీద నీకున్న అపేక్ష పేగుబంధం కన్నా పెంచిన బంధం ఎక్కువ అంటారు కదా. తను నీ కన్న తల్లి కాదు అని తెలిసినా తనని ఎందుకు అమ్మా అని ప్రేమించావు? ఆ అమ్మ కోసం ఎందుకు తపన పడుతున్నావు? ఈ నిజం చెప్పాలనుకున్నది కూడా ఎందుకు? అమ్మ బాధపడుతుందనే కదా. అమ్మ బాధ తీర్చాలనే కదా. అమ్మని బాధ నుంచి బయటపడేసి ధరణిని దగ్గర చెయ్యాలనే కదా నీ ఆలోచన. అది తప్పెందుకవుతుందమ్మా? అమ్మ మీద ప్రేమే నీతో అలా మాట్లాడించింది. 100% నువ్వు చేసింది కరెక్టే. అయినా మేం ప్రతాప్ వచ్చాక చెప్దాం అనుకున్నదే కదా. నువ్వు కాస్త ముందు చెప్పావు. ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. అవును మత, నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. చెప్పేశా. కాలం నీతో అలా పలికించింది. అది నీ తప్పు ఎందుకు అవుతుంది? నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఒక విధంగా చూస్తే నిన్ను నేను అప్రిషియేట్ చేయాలి. నేను ఎప్పటినుంచో చెప్దాం అనుకున్నాను, కానీ ధైర్యం చేయలేకపోయాను. అన్నగా నేను చేయలేని పని చెల్లివైనా ధైర్యంగా నువ్వు చేశావమ్మా. అందరూ నిజం చెప్పడానికి వెనకాడేవాళ్లే,
కానీ ఎప్పుడైనా చెప్పాల్సిన విషయమే చెప్పి ఒక విధంగా అందరికీ సాయం చేసిన దానివయ్యావు. చూడు మధు, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందంతా మంచి అనుకుందాం. యు ఫర్గెట్ ఇట్. అవునమ్మా, ఇక నుంచి ఏం జరుగుతుందో ఏం జరగాలో అనేది ఆలోచించాలి. అందరి మంచి కోరి ఏం చేస్తే బావుంటుందో ఆలోచించాలి. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించుకొని అడుగు వేయడం మంచిది. ఏమంటావ్? అసలు ధరణి ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో, ఏ నిర్ణయం తీసుకుంటుందో అవేవి మనం ఇప్పుడు చెప్పలేం కదా. తను బయటపడితే కానీ మనం చేసింది తప్పో ఒప్పో తెలియదు. కానీ చెప్పింది మాత్రం నిజం కదా. నన్ను ఇప్పటిదాకా తప్పుగా అనుకుంటుంది. అదే కంటిన్యూ అయితే ఇబ్బంది. ఆలోచించి నిజమేనేమో అన్న వైపు అడుగు వేస్తే అంతా మంచిగా జరుగుతుంది. ఏమంటావు గుణ? ఎస్, ఇప్పుడు జరగాల్సిందంతా ధరణి నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. చూద్దాం కాలం మనల్ని ఏ తీరానికి నడిపిస్తుందో. ఏదైతేనే ఇవాళ చెప్పి మంచి పని చేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అవును, నిజం చెప్పేసి అన్నారు కదా, మరి ఏరి వాళ్ళు ఇంటికి రాలేదా? ఎక్కడున్నారు వాళ్ళు? రాలేదమ్మా, వాళ్ళింట్లోనే వాళ్ళున్నారు. నీ పిల్లలని తెలిసిన తర్వాత వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళడం ఏంటి? ధరణి రానందా? ఆ శారదేమన్నా అలా ఎలా వెళ్తావన్నదా? అవునమ్మమ్మ, ఆ శారదా గారే ధరణి బాలుని అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వలేదు. తన వెంట తీసుకెళ్లిపోయింది. అనుకున్నానే తీసుకెళ్తుంది. సడన్ గా తన భర్త పిల్లలు కాదని ఎవరి ద్వారా తెలిసినా తను వెంటనే ఎలా పంపిస్తుంది? దీనిలాగానే తను కూడా వాళ్ళని పెంచిన తల్లి కదా. ఎంత కాదనుకున్నా మమకారం ఆవిడకి పెనవేసుకుని ఉంటుంది కదా. ఎక్కడ పిల్లలు తనకి దూరం అవుతారన్న బాధ ఉంటుంది కదా. తనేమైపోతారన్న భయం కూడా ఉంటుంది కదా. అందుకే ఎక్కువసేపు ఉండనివ్వలేదు, ఎక్కువసేపు మాట్లాడనివ్వలేదు. తన పిల్లలు అనుకున్న వాళ్ళు తన వాళ్ళు కాదని తెలిస్తే ఆ తల్లి కూడా చాలా బాధపడి ఉంటుంది. నువ్వు దూరం అయిపోకూడదని ఇదెలా బాధపడిందో అలాగే ఆవిడ కూడా బాధపడి ఉంటుంది. అందుకే తీసుకెళ్లిపోయి ఉంటుంది. అయినా నిజం తెలిసిపోయింది కదమ్మా. ఇవాళ కాకపోతే రేపైనా ధరణి బాలు ఇంటికొస్తారు, వచ్చి తీరుతారు. కన్న తల్లిని అమ్మాని పిలవకుండా ఎందుకు దూరంగా ఉంటారు? అమ్మ రెక్కల కింద ఒరిగిపోకుండా ఎందుకుంటారు? నువ్వనేదానివి కదా, నాన్నెవరో తెలియగానే వెళ్ళిపోతాను అని. అలాగే వాళ్ళు కూడా అలా కోరుకోకపోయినా ఈ రోజు నిజం తెలిసాక ఎలా ఉంటారే? వస్తారు, తప్పకుండా జరణి దగ్గరికి వచ్చేస్తారు. భగవంతుడా, నా మనవడు మనవరాలు నా ఇంటికి వచ్చే బుద్ధి కలిగేలా చెయ్యి తండ్రి. ఇన్నేళ్లు కన్న తల్లి ప్రేమకి దూరం అయ్యారు. అది వాళ్ళకి దక్కేలా, దీని పిల్లలు దీని గుండెలకి హత్తుకునేలా చెయ్యి తండ్రి. వాళ్ళు రావాలి, గుణతో కలిసి అందరం ఒక కుటుంబంలా ఉండాలి. అది నేను చూడాలి.
తల్లి కూతుళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లాడుకుంటున్నారన్నమాట. హలో, బాగున్నావేరా? కనికరించేది నీ కన్న తల్లి. క్షమాపణలు అడగమనేది నీ కన్న తండ్రి. ఎవరినైతే నువ్వు నాన్న అంటున్నావో ఆయన కన్న కూతురుని ప్రతాప్ గారు నా కన్న తండ్రి. అమ్మా బుజ్జి, మాట్లాడవేరా? ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేశానని కోపం వచ్చిందా? కొద్దిగా బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ చేయటం కుదరలేదు తల్లి. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. సరే నాన్న, మీరెలా ఉన్నారు? అక్కడంతా బానే ఉంది కదా? బుజ్జమ్మా, చాలా డల్ గా మాట్లాడుతున్నావేంటి? ఒంట్లో బాగాలేదా? చెప్పరా, ఏంటి జ్వరం ఏమైనా వచ్చిందా? అబ్బే, ఏం లేదు నాన్న, బానే ఉన్నాను. బాలు ఏం చేస్తున్నాడమ్మా? చదువుకుంటున్నాడా అమ్మా? అవును నాన్న. సరే అమ్మా, నేనుంటాను. ఎల్లుండి బయలుదేరుతున్నాను. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. నాన్న, ఏంటమ్మా బుజ్జి, చెప్పు. ఏమన్నా ఇక్కడ నుంచి తీసుకురావాలా? బుజ్జమ్మ, నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. విషయం తెలిసిన దగ్గర నుంచి బాగా స్ట్రగుల్ అవుతున్నాను. టోటల్ గా డిస్టర్బ్ అయిపోయాను. ఇంతవరకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక నాలో నేనే సతమతం అవుతున్నాను. అలాంటిది బాలు చాలా సెన్సిటివ్. వాడెంత ఫీల్ అవుతున్నాడో, సరైన ఆన్సర్ దొరక్క వాడెంత స్ట్రగుల్ అవుతున్నాడో. ఎంతసేపని ఇక్కడ నుంచుంటావురా? సమాధానం రాని ప్రశ్న గురించి ఎంతసేపని ఆలోచిస్తావు? నువ్వు నేను ఎంత ఆలోచించినా మనకు కరెక్ట్ ఆన్సర్ దొరకదురా. నిజానిజాలు ఆ దేవుడికి తెలియాలి. నిదానంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అసలు నిజమేంటో కూడా తెలుస్తుంది. అనవసరంగా ఆలోచిస్తూ కూర్చోకు. వర్షం కూడా పడేలా ఉంది. లోపలికి వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళినా ఉదయం జరిగిందే గుర్తొస్తుంది అక్క. ఏంటో అస్సలు తేల్చుకోలేకపోతున్నాను. నేను చెప్పేది కూడా అదే కదరా. మనం తెలుసుకోలేని విషయం ఇది. నిదానంగా టైమే ఈ స్ట్రగుల్ కి సొల్యూషన్ చెప్పాలి. మార్నింగ్ నుంచి నేను కూడా అదే స్ట్రగుల్ అవుతున్నాను. ఏంటి మీరు ఎక్కడున్నారు? రండి, భోంచేతురు గాని. ఏంటి సమాధానం చెప్పరు? మధ్యాహ్నం కూడా మీరిద్దరూ ఏమీ తినలేదు. రండి. వద్దమ్మా, నాకేం తినాలనిపించడం లేదు. ప్లీజ్ నువ్వు వెళ్ళి తినమ్మా. వీళ్ళ వాలకం చూస్తుంటే మధు అన్న మాటలు, గుణ అన్న మాటలు బాగా బుర్రకెక్కాయా అనిపిస్తుంది. వీళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఆ విషయాన్ని నమ్మితే
నా ఆలోచనలకి ఇక ముందు ముందు అవకాశం ఉండదు. నేను నిండా మునగడం ఖాయం. వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకేదో చెడు జరిగేలా అనిపిస్తుంది. పైగా కుడికన్ను కూడా కొట్టుకుంటుంది. దీని పెళ్లి ఆ ధీరజ్ గడితో జరిగితేనే నాకు ఆస్తిలో వాటా వస్తుంది. ఆలోచించి చూస్తే కథ అడ్డం తిరిగేలా ఉంది. ఏం చెయ్యాలి? ఏం మాట్లాడాలి? తను ఏం చెప్తే ఏమనాలి? ఖచ్చితంగా నేనే అమ్మంటుంది. ఇన్ని మాటలు అన్నదాన్ని తిరిగి నేను అమ్మ అని ఎలా పిలవగలను? పైగా సడన్ గా ఎలా? అయినా నిజం దాచి తనే తప్పు చేసింది. అసలు ఆవిడ ఎందుకు చేస్తుందో ఏమో. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఇబ్బంది పడ్డం ఎందుకు? అమ్మ ఖచ్చితంగా ధరణికే ఫోన్ చేసి ఉంటుంది. ధరణి ఫోన్ లిఫ్ట్ చేయలేదని మళ్ళీ అమ్మ ఫీల్ అవుతుంది. సరే, ఈ ఫీలింగ్స్ అయితే పర్మనెంట్ కాదు కదా. ఇవాళ రేపు ఆ తర్వాత అదే సెట్ అయిపోతుంది. తల్లి కూతుర్లు ఒకటైపోతారు. ధరణికి అమ్మ అని తెలిసిన తర్వాత కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాధ పెట్టడం ఏంటి? ఏమైందిరా? అక్క ఆగిపోయింది. ధరణి పెళ్లి ఆగిపోయింది. ధరణి పెళ్లి ఆగిపోయింది అక్క. అందుకే ఆనందంతో స్టెప్పులు వేస్తున్నానక్క. ఆగిపోయింది, పెళ్లి ఆగిపోయింది అక్క. కేశవ, పిచ్చి వాగుడు వాగుడు ఆపేసి వెళ్ళరా అవతలకి. ఏ ధరణి, చూసావా నువ్వు నన్ను చీకొట్టావు. భగవంతుడు నీ ఆశలకి ఆలోచనలకి చీకొట్టాడు. ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని చేసుకుందాం అనుకున్నావు. కానీ ఏమైంది? వాయిదాల మీద వాయిదాలు, అడ్డుకట్టల మీద అడ్డుకట్టలు. ఆఖరికి నీ పెళ్లి పేరంటానికి వెళ్ళిపోయింది. నువ్వు మాత్రం నా కోసం పుత్తడి బొమ్మలా ఇక్కడే ఉండిపోయావు. నేను ఎప్పుడు అడిగానో అప్పుడే అలాగే మావయ్య అని తల ఉంచుకొని సిగ్గుపడి ఉంటే ఈ పాటికి హ్యాపీగా మనం పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండేవి కాదు కదా ధరణి.
నువ్వు ఎప్పుడైతే ఆ ధీరజ్ గాడితో పెళ్ళి అనుకున్నావో పెళ్లి కావట్లేదు కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీకో విషయం తెలుసా? నీకు ఇవాళ తెలిసిన విషయం వాళ్ళకు ఎప్పుడో తెలుసు. నిన్ను పిచ్చిదాన్ని చేయాలని చూశారు. ఇన్ని రోజులకి నిజం బయటకు వచ్చింది. నీకు ఈ విషయం ముందే తెలుసా మావయ్య? నిజంగా నిజం తెలుసా నీకు? చెప్పు చెప్పు మావయ్య, ఈ నిజం నీకు ముందే తెలుసా? చెప్పు మావయ్య, చెప్పు. తెలుసు, అక్క చెప్పిందిగా. నువ్వే కదా చెప్పావు? అమ్మా, వీడు నన్ను ఇరికించేశాడు. ధరణి, వాడి మాటలకేముంది? తాగుబోతు వెదవా. రాత్రి తాగింది దిగి చావనట్టుంది. ఇదిగో మెళ్ళో డప్పులేసుకుని చిందులేసుకుంటూ వచ్చాడు. తాగుబోతు సన్నాసి. వీడి పెద్ద వేషాలు నాకు తెలియడం ఏంట్రా? నేను నీకు చెప్పడం ఏంటి? పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే వాతలు పెట్టి పంపిస్తాను, గాడిద. ధరణి, వీడేదో నిన్న ఫోన్ చేశాడు. క్యాజువల్ గా ఒక మాట అన్నాను, ఇలా జరిగిందిరా అని చెప్పాను, అంతే. ఎరా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ధరణిని ఇంకా బాధ పెడతావా? ఒక పక్క పెళ్లి ఆగింది, ఇంకో పక్క ఇది నిజమో అబద్ధమో అని తేల్చుకోలేక అసలే అది బాధపడుతుంటే, నిన్నటి నుంచి అతలాకుతలం అయిపోతూ ఉంటే లేనిపోని వాగుడు వాగుతున్నావా? పోరా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళరా, వెళ్ళు. నీ తాగుడికి అంతులేదు, నీ వాగుడికి అంతులేదు. మర్యాదగా వెళ్ళకపోతే చీపురు తిరిగేసి కొడతాను. ధరణి, అయిపోయిందేదో అయిపోయింది. ఇక ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసుకో. నీకు లైఫ్ లో ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. గుండెల్లో పెట్టి చూసుకుంటానే, నెత్తిన పెట్టి ఏలుకుంటాను. ధరణి కేశవుల పెళ్ళంటే ముక్కోటి దేవతలు వచ్చి అక్షింతలు వేసి వెళ్తారు. నన్ను నమ్ము, అపురూపంగా చూసుకుంటాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ మావయ్యనే ఆలోచించవేదరని. జరిగిందంతా మన మంచికే అనుకో. వచ్చేయ్, 3 ముళ్ళు వేసిస్తా, మురిపెంగా చూసుకుంటాను. రేయ్, అర్జెంటుగా ఇక్కడి నుంచి పోతావా? కాళ్ళు బెరగొట్టాలా? పోతావా? పోవా, పో. ఏంటి, ధరణికి నిజం తెలిసిపోయిందని నీకు కూడా మండుతున్నట్టుంది కదా అక్క. నువ్వింక ఎన్ని ప్లానులు వేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు లాభమేమీ లేదక్క. ఆ ధరణి ధీరజ్ల పెళ్లి జరగదు. నువ్వు ఆశపడే ఆ డబ్బు కూడా నీకు రాదు. ఇక ఎప్పటికైనా ధరణి నాది. కొట్టండ్రా డబ్బులు.